Everyone please stand up. Everyone please be seated. Transformation rising from slums of Amberpet to become the first advocate from his community. Sir is a founder of Swami Vivekananda Yuvasena. He has led impactful initiatives, feeding the hungry through Alpha program, educating over 100 slum children during pandemic, and organizing free medical and eye camps for poor, with 23 personal blood donations and network that helped over 5,000 patients receive blood. His commitment to saving children. He is a young youth parliament participant, Seva Ratna Award recipient, political analyst, and independent candidate advocating zero budget politics. Srikanth Sir's journey is a powerful message that true leadership is rooted in service, sacrifice, and vision. I invite our Honorable Chief Guest, Mr. D. Srikanth, Advocate High Court of Telangana, to come on the dais. I request one of our NSS volunteers to present voting to Sir. I request Sir to kindly come on to the dais. Give a big round of applause. I will speak in mixture of all languages, okay? You are comfortable in Telugu, Hindi, English. Which language you are comfortable? So I am comfortable in mixture of all languages what our nation follows, right? India is a multilingual country, right? So myself, Devarupa Srikanth, I am practicing as a High Court advocate. So happy to participate in this auspicious mock youth parliament that's called Tarun Sabha, right? So Tarun, बाल से तरुण आ रहे हैं, so मैं भी एक बाल से तरुण से अभी हुआ, so आपके सोच विचार से मैं भी यहाँ से कुछ सीखने के लिए यहाँ पर उपस्थित हूँ. ఏదో ఒకటి నేర్చుకోవాలి మనిషి అన్నవాడు మనం ప్రతి ఒక్కరు అంటుంటారు కదా. సో స్వామి వివేకానంద గారి ఆలోచనలతో మేము కూడా సర్టు నేషన్ అని చెప్పేసి స్వామి వివేకానంద యువసేన అని ఫామ్ చేసాం 2016లో. సో ఇక్కడ మనకి ఎన్ఎస్ఎస్ కూడా నేషనల్ సర్వీసెస్ స్కీమ్. సో మా ప్యాషన్ ఈ ఎన్ఎస్ఎస్ ప్యాషన్తో ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ లాగా గుంతుకొచ్చినట్టుంది. సో ఈరోజు ఈ స్టేజ్ మీద ఒక బస్సులో పుట్టినటువంటి వాడిని ఇక్కడికి రాగలిగాను, అది కేవలం ప్యాషన్ వల్లే. రీసెంట్లీ స్టేట్ లెవెల్ యూత్ పార్లమెంట్లో నేను ఒక జూరీగా వెళ్ళాను. మీలాగే అక్కడ కూర్చొని భయంతో వెళ్ళాను, ఏం మాట్లాడలేను. కానీ మనసా వాచ ఒకటే నేను గుర్తు చేస్తున్నాను. అంటే శ్రీకృష్ణుడు చెప్తారు కదా, యద్భావం తద్భవతి, అంటే మనం ఏమనుకుంటే అది అవుతామని అంటారు కదా. సో ఇక్కడ ఉన్నదంతా నా రక్తమే యువ రక్తమే కాబట్టి నేను ఎందుకు భయపడాలి? ఇక్కడ ఉన్నటువంటి యువకులతో నేను కూడా పోటీ పడాలి, లేదా తప్పులు చేస్తే నేర్చుకొని సర్దిద్దుకోవాలి, కానీ పోరాడాలి, పార్టిసిపేట్ చేయాలి. ఇది నేను ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ అందరం నేర్చుకునే వాళ్ళమే, పెద్దలు ఉన్నారు. సో వాళ్ళు చెప్పేది అందరం కూడా మనం పాటిస్తూ ప్యాషన్గా, అంటే ఈ దేశంలో ఏం జరుగుతున్నాయి, చట్టాలు ఎవరి కోసం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా. పొలిటీషియన్సా, అడ్వకేట్సా, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ
ఇక్కడ ఏదైతే ఈ ప్రాంగణం ఉన్నదో, ఏదైతే అబ్దుల్ కలాం గారు అన్నారో తరగతి గదుల్లోనే ఈ దేశ భవిష్యత్తు ఉన్నదని చెప్పేసి, సో ఇక్కడ ఈ సెమినార్ లోనే మన దేశానికి సంబంధించినటువంటి భవిష్యత్తు ఉన్నదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఇప్పుడు యూత్ పార్లమెంట్, మాక్ పార్లమెంట్ మీకు నిర్వహిస్తా ఉన్నారో దాంట్లో మీరందరూ కూడా మీ ఎక్సెల్ ఇవ్వండి. ముఖ్యంగా మీరు ఏదైతే పార్టిసిపేట్ చేయడానికి వచ్చారో అదే పెద్ద విజయం, అదే మీరు మార్పుకి లేదా మీరు నేర్చుకోవాలనే ఒక దానికి ఒక ఆరంభం. కాబట్టి మీరు ప్రయత్నిస్తున్నారు, ఆ ప్రయత్నంలో నేను కొన్ని అబ్జర్వ్ చేస్తాను, కొన్ని అబ్జర్వ్ చేయకపోవచ్చు, కానీ నాకున్నటువంటి అవగాహనతో ఎక్స్పీరియన్స్తో బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీరే అదే ఇవ్వండి. మనం అందరం కలిసి దేశ నిర్మాణంలో మనం అందరం భాగస్వామ్యం చేసుకుందాం. అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. అంటే వీళ్ళ అలయన్స్ పార్టీస్ వచ్చిన తర్వాతనే స్పెషల్ స్టేటస్ గుర్తుకొస్తాయా? అంతకుముందు గుర్తుకు రాదా? అంతకుముందు గుర్తుకు రాదా? అధ్యక్ష, నేను ఇంకొకరు కూడా చెప్పదలుచుకున్నా. తెలంగాణ ఇస్ ద 7th హైయెస్ట్ జీడిపిఏ. అధ్యక్ష, వాళ్ళన్న ప్రకారం ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పెడతా అన్నారు. దాని కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు టర్మ్ పాలసీస్ మిడిల్లోనే ఆపేస్తారా? ఇంకా మిడ్ టర్మ్ గవర్నమెంట్ ఇంకా ఉండదా? లాంగర్ మిడ్ టర్మ్ గవర్నమెంట్ ఎందుకు అవుతుంది? మరి ఇంకా దాని ప్రకారం ఉంటుంది టర్మ్ పాలసీస్, ఇంకా అది కూడా ఆగిపోతుంది. మెయిన్ ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇప్పుడు 250 crores. I want complete and clear explanation about what you actually did with this 502 crores. I mean, previous time lo 2023-24 lo 850 crores petti I need civil aviation minister to speak on this. మీరు కొత్త ఎయిర్పోర్ట్స్ ఏమేమి తెచ్చారు, పాత ఎయిర్పోర్ట్స్ ని ఎలా పెంచారు? I need answer అధ్యక్ష. బడ్జెట్ వచ్చాక ఢిల్లీలో ఉన్నాయి, హైదరాబాద్, బెంగళూరు ఇచ్చారు. 1.5 lakh గ్రోత్ అని వచ్చింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ 5 crores. కొత్త ఎయిర్పోర్ట్స్ ఏం కట్టారో అడిగేవారు వచ్చారు. షేర్ చేసుకోవాలని యశ్వంత్ చెప్పారు ముందుకు. అంటే ఈ దేశానికి ఆలు పట్టినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉప్పు నరాలు ఉన్నటువంటి యువకులు. మనకి వివేకానంద ఎప్పుడో స్వతంత్రం రాకముందుకే అద్భుతమైన కొటేషన్స్ ఇస్తే ఫార్ములాలో దాన్ని ఫాలో అవుతున్నారు. మనం మాత్రం గోడ మీద పెట్టుకొని ఉంటున్నాం. స్ట్రెంత్ ఈస్ లైఫ్, వీక్నెస్ ఈస్ డెత్. మన స్ట్రెంత్ మనకు తెలుసు, ఆ స్ట్రెంత్ లోనే లైఫ్ ఉందని మనకు తెలుసు. కానీ చాలా మట్టుకు ఇక్కడ ఉన్న బీటెక్ వాళ్ళని అందరూ బయట ఏమనుకుంటారు అంటే ఇంట్రోవర్ట్స్ అనుకుంటారు అంతా. కానీ ఇలాంటి ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ చూస్తుంటే దేశ నిర్మాణానికి సంబంధించిన ఎక్స్ట్రోవర్ట్స్ అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతారు. నేను కూడా ఎన్ఎస్ఎస్, నేను డిగ్రీ, నేను కూడా ఎన్ఎస్ఎస్ అంటే కేవలం శ్రమదానం చేయడము అనేది అనుకునేవాడిని. బట్ నాకు నెహ్రూ యోజన కేంద్రాల నుంచి ఖుష్బూ గుప్తా గారు రీసెంట్లీ లాస్ట్ మంత్ నా యూత్ పార్లమెంట్ లో నన్ను జూరీ మెంబర్ గా తీసుకున్నారు. కానీ ఎన్ఎస్ఎస్ అంటే నేను ఒక జాడగడ్డ పట్టుకుని ఆ కాలేజీ ఏమైనా సాల్వ్ చేయాలేమో అనుకున్నాను నేను. అంటే మోడీ గారు స్వచ్ఛ భారత్ అలా చెప్తారు కదా, సో అలా అనుకున్నాను. కానీ యూత్ పార్లమెంట్ లో సుమారుగా 6,000 మంది పార్టిసిపేట్ చేశారని తెలిసి తెలంగాణ వైడ్ దాంట్లో 130 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు. దాంట్లో 3 మేము సెలెక్ట్ చేయాలి. అండ్ నేను దాంట్లో ఎంఎస్ జూరీ పర్సన్, నాతో పాటు అడిషనల్ కలెక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, ఢిల్లీ కాలేజ్ ప్రిన్సిపల్స్ ఉన్నారు. కానీ అక్కడ మీలాంటి యువకులని, అక్కడ ఏజ్ లిమిట్ 25 years, అక్కడ వాళ్ళు అనర్గళంగా మాట్లాడుతుంటే బీడీ అడ్వకేట్ లా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళని, నాకు తెలియని ఆర్టికల్స్ ని, నాకు తెలియని అమెండ్మెంట్స్ ని వాళ్ళు అనర్గళంగా 3 నిమిషాల్లో మాట్లాడుతున్నారు. ఆ 3 నిమిషాల్లో మాట్లాడిన దానికి నేను మార్క్స్ ఇచ్చి వాళ్ళని సెలెక్ట్ చేసి ఢిల్లీకి పంపాలి. దానికి అర్హత వ్యక్తిని కాదని నాకు తెలుసు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం అర్హత గల వ్యక్తులని నేను నమ్మి దాంట్లో ఎవరు బెస్ట్ అనేది నా కళ్ళతో కాకుండా సమాజం యొక్క కళ్ళతో చూస్తే తప్పకుండా బెస్ట్ అని కనిపిస్తారని చెప్పేసి సెలెక్ట్ చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈరోజు ఖుష్బూ గుప్తా గారు అవి నాకు ఆల్మోస్ట్ 3 days కని ఫోన్ లో కమ్యూనికేషన్ చేస్తూ ఉన్నారు, అన్న రావాలి అని. ఈరోజు యాదృష్ట్యం ఏంటంటే సాటర్డే మాకు కోర్స్ ఉందో, సో నాకు కూడా ఈరోజు బోర్డు ఉండడానికి, మీతో టైం స్పెండ్ చేయడానికి ఇలాంటి అవకాశం దొరికింది. కానీ ఈ మార్నింగ్ నుంచి మీరు అందరినీ చూస్తూ ఉంటే నిజంగా ఇప్పుడు 2023లో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. వై? బికాస్ నా యొక్క రాజ్యాంగంలో ప్రియంబుల్ నాకు ఇచ్చినటువంటి హక్కు ఎలక్టరల్ కాలేజ్ లో నేను పార్టిసిపేట్ చేయడం.